Hi, this is Jeevi from idlebrain.com. I am with the team of Patang, the four-piece. Praneeth, Pujit, Preethi and Pranav. Yes. Hi. Hi sir, hi. First of all, congratulations on making a very nice movie. అంటే చాలా నాస్టాలజిక్ అనిపించి చాలా ఆర్గానిక్గా హార్ట్ఫెల్ట్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ తీశారు. Thank you sir. సో ప్రణీత్, మీ గురించి చెప్పండి. ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? Yes sir, it's my debut. ఓకే, Yeah. కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? బ్యాక్గ్రౌండ్ నేను మొత్తం బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. చిన్నప్పటి నుంచే హ్యూజ్ ఫిల్మ్ బఫ్. మేబీ నేను ఇంట్రోవర్ట్ అవ్వడం వల్లేమో సినిమా వాజ్ మై ఎస్కేప్ బేసిక్లీ. ఇంట్లో ఉండి స్కూల్ బంక్ చేసి ఇంట్లో ఉండడం ఈజ్ మై లైక్ పీస్ అనమాట, అదే నాకు. సో ఐ గ్రూ అప్ దట్ వే. అండ్ 10th అలా ఐ డిసైడెడ్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్. దెన్ అప్పటి నుంచి ఐ బీన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. చాలా చెత్తగా ఉంటాయి బట్ ఐ బీన్ ట్రయింగ్. సరే ఎందుకు చెత్తగా ఉన్నాయి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళా. ఆఫ్టర్ మై ఇంటర్ ఐ డిడ్ యానిమేషన్, యాక్చువల్లీ యానిమేషన్ కోర్స్ చేసా. దాని తర్వాత మళ్ళీ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళా. ఫిల్మ్ స్కూల్ తర్వాత దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా జర్నీ. సో దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫిల్మ్ స్కూల్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు? 2017లో. సో 8 years పట్టింది మీ ఫస్ట్ ఫిల్మ్ రావడానికి. ఎందుకు ఇంత టైం పట్టింది? ఈ పతంగ్ అనే చాప్టరే ఒక 5 years దాంట్లో. ఓకే, దానికన్నా ముందు 2-3 years ఇంకో ప్రాజెక్ట్ పైన ఉన్నాను. సో దేర్ వాజ్ అనదర్ ఫిల్మ్ విచ్ ఐ రోట్ ఆఫ్టర్ ఫిల్మ్ స్కూల్ విచ్ గాట్ ఓకేడ్ అండ్ దెన్ గాట్ షెల్వ్డ్. సో అదే వచ్చేసాక మళ్ళీ పతంగ్ రాశాను. పతంగ్ మళ్ళీ పిచ్చింగ్ దాంతో పిచ్చింగ్ ఆ షూట్ పిచ్చింగ్ అండ్ ఓకే చేసుకోవడం తొందరగా అయిపోయింది. బట్ ద షూట్ ప్రాసెస్ వాజ్ లైక్ అప్పుడు కోవిడ్ టైం కూడా ఉంటుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, కోవిడ్ టైం. ఇంకా నాకు యాక్చువల్లీ కోవిడ్ కన్నా ముందు నేను పూజిత్ కలిసి పిచ్ చేసేవాళ్ళం. కోవిడ్ కన్నా ముందు ఇట్స్ బీన్ వెరీ గ్రేట్ అనమాట. ఎవరికి నరేట్ చేసినా ఓకే చెప్పేవాళ్ళు. బట్ దెన్ బడ్జెట్ అనేవాళ్ళు. బట్ స్టిల్ వెయిట్ చేయండి మేము చేస్తాం అనేవాళ్ళు. లిటరలీ కోవిడ్ కన్నా ముందు ఐ హ్యాడ్ లైక్ 3-4 ప్రొడ్యూసర్స్ ఆన్ బోర్డ్. కోవిడ్ వచ్చాక దేవర్ లైక్ సినిమాలు వర్క్ అవ్వవు. ఇంకా ఆ టాపిక్స్ స్టార్ట్ అయింది. కొత్త వాళ్ళతో అసలే వర్క్ అవ్వవు, అసలు పెద్ద సినిమాలే వర్క్ అవ్వట్లేదంటే మీరు చిన్న సినిమాలు అంటున్నారు, అసలు వర్క్ అవ్వవు అన్నారు. సో దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ని పట్టుకొని ఆ షూటింగ్ ప్రాసెస్ ఇంకో 3 years. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. రైట్. సో పూజిత్, మీరిద్దరు కలిసి అంటున్నారు. వాట్ ఈస్ ద థింగ్? యు ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ రైటింగ్? నో సార్, రైటింగ్ కాదు సార్. రైటింగ్ మొత్తం ప్రణీతే. కానీ ఫస్ట్ నాకు వీడొచ్చి మేము స్కూల్ ఫ్రెండ్స్ సార్. వీఆర్ ఫ్రెండ్స్ సిన్స్ అ వెరీ లాంగ్ టైమ్. సో అసలు నేను యాక్టర్ అవుదామని సినిమాలకు రాలేదు సార్. ఐ వాజ్ అ ఫిల్మ్ మేకర్. ఐ జస్ట్ యూస్ టు యాక్ట్ బికాజ్ నా షార్ట్ ఫిల్మ్స్లో యాక్టర్స్ లేకపోతే నేను యాక్టింగ్ చేస్తుండే. అది ప్రణీత్ చూసిండు ఒకసారి, ప్రణీత్కి నచ్చింది. సో నేను ప్రణీత్కి ఏడీలాగా చేద్దాం అనుకున్నాను ఒక షార్ట్ ఫిల్మ్కి, బ్లాక్ కాఫీ అని. సో సరే స్క్రిప్ట్ పంపి ఏదో చేస్తా నేను ఆడిషన్ లాగా అడిగితే ప్రణీత్ స్క్రిప్ట్ పంపించిండు. ఈ వాంటెడ్ అ హీరోయిన్. నా షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ చేసింది కదా, ఆ హీరోయిన్ కోసం అడిగాడు. లైక్ ఒకసారి నేను చేస్తా, నీకు నచ్చితే చూద్దాం, లేకపోతే ఐ అసిస్ట్ యూ అని అన్న. హీ లైక్ మై ఆడిషన్. సో తీసుకున్నాడు అండ్ వీ గాట్ ఇన్ టు సైమా బెస్ట్ ఫిలిం, ఇంకా బెస్ట్ యాక్టర్ లాగా. అండ్ దెన్ పతంగ్ రాసిన తర్వాత ఇట్లా చెప్పిండి ఇట్లా ఉంది. మేము అదేంది మొన్న ఎక్కడ చూసినా మూసాపేట్ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువుకు వెళ్తుంటుంటే అప్పుడు చెప్పిండు నాకు. ఐ స్టిల్ రిమెంబర్. ఇట్లా నేను పతంగ్ మనం రాద్దాము, అది కైట్ ఫ్లయింగ్ మీద 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఓకే డన్ అని అన్న. రైట్. సో అట్లా వీ గాట్ టుగెదర్ అండ్ యా అమ్మో 6 years. ఇది యువర్ ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్? ఎస్ సార్. ఓకే, ఇంతకుముందు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చేశారా? అక్కడ చేయలేదు సార్. నో ఐ వర్క్డ్ ఫర్ అ ఫిలిం. అంటే తిరుగుతుండే జస్ట్. ఓకే. బట్ దెన్ ఓన్లీ ఫర్ 2-3 days అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మై షార్ట్ ఫిలిమ్స్. సో అట్లా 7-8 షార్ట్ ఫిలిమ్స్ చేసిన. సో యా ఇంతే సార్. అండ్ త్రూ అవుట్ ఇక ప్రణీతే. ఓకే, నైస్. ప్రీతి పగడాల, హౌ ఆర్ యూ? గుడ్. సో మీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా? నా బ్యాక్గ్రౌండ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఫిల్మ్స్ అండి. ఐ వాజ్ ఆన్ ద పాత్ టు మెడికల్ కాలేజ్. బట్ దెన్ సడన్గా చిన్న థాట్ వచ్చింది, ఐ లిమిటింగ్ మై సెల్ఫ్ టు బికమింగ్ అ డాక్టర్ వన్ ఐ కెన్ థింక్ ఆఫ్ అదర్ కెరియర్ చాయిసెస్. అదే టైంలో ఐ సా ఇన్ ప్రణవ్ స్టోరీ అండ్ ఆడిషన్ ఫర్ పతంగ్.
It's like, let me send this audition in. Oste, my ego will be satisfied, I won't do it. But then I came to India, I met them, I read the script. You are also from USA. Aunandi. Same Born and brought LKG up? appudu I left from Hyderabad. Okay. Yeah. And then I came back for Patang and have been here for the past 3 years now for Patang. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. అమ్మ ఇంట్లోపల తెలుగే మాట్లాడిపిస్తాను, బయట ఇంగ్లీష్లో ఎలాగో అక్కడ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఇంట్లోపల తెలుగు కంపల్సరీ. సో ఈ ఫిల్మ్ ఆడిషన్స్ యు నో మీకు ప్రణవ్ ముందే తెలుసా? ఎస్, వీ బిన్ ఫ్రెండ్స్. ఓకే, సో దెర్ ఆర్ టూ ఫ్రెండ్స్. Two friends, and the film is about friendship. సో మీకు యాక్టింగ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఏదో ఒక సినిమా నడుస్తూనే ఉండేది, లైక్ బ్లాక్ అండ్ వైట్, మాయా బజార్, అప్పటి నుండి లైక్ ద ఎర్లీ 2000s మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. చూడని సినిమా లేదు. దిల్ నువ్వు వస్తానంటే నేను వద్దంటే నా సీడీస్ అయిపోయి మళ్ళీ కొత్త సీడీ ఇంటికి తెప్పించుకొని మరీ చూసేదాన్ని. ఇట్ వాజ్ జస్ట్ ఆల్వేస్ లైక్ అ డ్రీమ్ వరల్డ్ లుకింగ్ అట్ అ మూవీ. అండ్ దెన్ మా అమ్మ మా పక్కన కూర్చొని నిన్న అలా చూస్తే బాగుంటుంది, మెల్లగా సబ్ కాన్షియస్లీ ఐ ఫీల్ లైక్ షీ వాస్ ఫీడింగ్ మీ. And now I'm glad that she can at least consciously watch me on screen, which we never thought would happen. So that was a very nice pathway. I have zero acting background other than me watching movies, and he calls himself a bathroom singer, Andy. I call myself a bathroom actor now. Like I look in the mirror and I'm like, let me try to act like I can scare someone when I look at myself in the mirror. But I guess all these little things that I was doing in my own free time helped me with Patang. But main thing with acting for me is I had to get out of my head to do it. The only thing that kept me limited was if I do something and it doesn't look nice, I'm gonna get so embarrassed. Right. Our feeling pakkan petti workshops I completely surrendered, and then Patan happened. Beautifully for us. ఎందుకంటే యువర్ క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డన్ కరెక్ట్లీ ఇట్ విల్ బి మిస్ఇంటర్ప్రిటెడ్ యాజ్ అ girl with a bad character, but it turned out to be a very funny character, very అంటే అమాయకత్వం బ్యాక్ స్టోరీ ఉంది, బట్ దట్ ఇన్నోసెన్స్ కేమ్ అవుట్ అనేది దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు డూ. దట్ వే ఇట్ వర్క్డ్ ఐ గెస్. అంటే క్రెడిట్ టు బోత్ యాక్టర్స్, మేల్ యాక్టర్స్ ఆల్సో. Credit to him. Yeah, obviously he is the one who designed it. Pranav, what about you? నాది అబ్బో చాలా పెద్ద కథ సార్. యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్ చెప్పడానికి ట్రై చేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. బట్ చిన్నప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకున్నా అండ్ ఇంట్రెస్ట్ ఉంది బేసిక్లీ, బట్ దాన్ని సీరియస్గా కెరియర్గా తీసుకోలేదు. వన్ బికాస్ యూఎస్లో ఉంటుండే, సెకండ్ ఐ వాంటెడ్ టు బి మెడికల్ లైక్ మెడిసిన్ ప్యాత్లో ఒక న్యూరో సర్జన్ అవుదాం అనుకున్నా బేసిక్లీ. బట్ మై ప్యాషన్ వాజ్ సింగింగ్, డాన్సింగ్, ఆర్ట్స్ ఇవన్నీ అనమాట. సో అక్కడ కల్చరల్ అసోసియేషన్స్ ఎక్కువ అనమాట అక్కడ. సో ప్రోగ్రామ్స్లో మస్తు పార్టిసిపేట్ చేసేవాడిని అక్కడ, డాన్సింగ్, సింగింగ్ ఇవన్నీ. సో బాగా ఇంట్రెస్ట్ వచ్చేది, లైక్ ఐ వుడ్ డూ ఇట్ అండ్ ఐ గాట్ దట్ హై ఆఫ్ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరీ అనమాట. సో నేను బాగా చేస్తాను ఇది. సో వెన్ ఐమ్ డాన్సింగ్ ఆన్ స్టేజ్ కానీ సింగింగ్ చేస్తున్నప్పుడు మన ముందున్న ఆడియన్స్ ఆ చప్పట్లు కొట్టడం, దేర్ ఎంజాయింగ్, అంటే ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్ ఐ వాజ్ ఇవోకింగ్ అన్ ఎమోషన్ ఇన్ దమ్. సో అది నాకు మస్తు నచ్చేది పర్ఫార్మింగ్, బికాస్ ఇట్ ఫెల్ట్ సో పర్సనల్, ఒక ఆర్ట్ ఫామ్ లాగా. అరే లైక్ ఐ క్యాన్ బిలీవ్ లైక్ నేను ఒక కరెక్ట్గా ఒక ఎమోషన్తో పాడితే ఆ ఎమోషన్ వల్ల దట్ పర్సన్స్ రియాక్టింగ్ అనేది నాకు చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అనిపించింది. సో ఐ లవ్ దట్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్ బేసిక్లీ. సో ఐ వాజ్ ఆల్వేస్ అ పర్ఫార్మర్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. అండ్ మెల్లిమెల్లిగా ఈ సింగింగ్ అన్నారు కదా ఇందాక, when we were personally talking, musicals ఉంటాయి అన్నమాట అమెరికాలో. సో ఫర్ దాట్ ఐ హ్యావ్ టు బోత్ యాక్ట్ అండ్ సింగ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ డాన్స్ అప్పుడప్పుడు ఆన్ స్టేజ్ బేసిక్లీ. సో అది మిడిల్ స్కూల్, హై స్కూల్ అప్పుడు నేను మ్యూజికల్స్ పార్టిసిపేట్ చేస్తుండే. సో ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది, బట్ దీన్ని కెరియర్గా తీసుకుందాం అని ఎప్పుడు అనుకోలే నేను అంటిల్ మై టీనేజ్ ఇయర్స్. నాకు 19-20 ఉన్నప్పుడు ఐ గాట్ అ సీట్ ఇన్ మెడికల్ థింగ్. సో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి 1 year ఐ వాజ్ డూయింగ్ మై ప్రోగ్రామ్ దేర్ అండ్ ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్. 98-100 వచ్చేది ఆర్గానిక్ కెమిస్ట్రీలో. సో ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ యూట్యూబ్ వీడియోస్ ఆన్ ద సైడ్, లైక్ కవర్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ నేను చేస్తూ అప్లోడ్ చేస్తుండే. నాకు ఒక 98 marks, 100 marks నాకు నా టెస్ట్లో వచ్చిన ఐ వుడ్ ఫీల్ మోర్ హ్యాపీ ఇఫ్ ఐ గాట్ 100 views, 300 views ఆన్ మై యూట్యూబ్ వీడియోస్ అనమాట. సో నాకు సమ్వేర్ దేర్ ఐ ఫెల్ట్ వై ఇస్ దిస్ బ్రింగింగ్ మీ మోర్ హ్యాపీనెస్ అని నన్ను చాలాసార్లు క్వశ్చన్ చేసుకున్నా బేసిక్లీ. సో దాని మీద నాకు చాలా ప్రేమ ఉంది అని రియలైజ్ అయ్యా. అండ్ ఈవెన్చువలీ ఐ టాక్ టు మై పేరెంట్స్, అదొక పెద్ద గొడవ. బట్
everything sorted out. They supported me, and then I went to acting school. అంటే నేను స్విచ్ అయ్యాను. ఎక్కడ? I went to TC Schreiber Studio and HB Studio, New York Cityలో. So what I used to do is నేను స్విచ్ అయిపోయాను మెడికల్ స్కూల్ నుంచి. I quit అనమాట. I quit that and then joined economics. So ఎకనామిక్స్ ఇస్ వెరీ ఈజీ అక్కడ నేను చేసిన కాలేజ్లో. సో నేను ఏం చేస్తుండే అంటే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్లో ఉంటుండే. ఈవినింగ్ ట్రైన్ వేసుకుని మా లాంగ్ ఐలాండ్ నుంచి న్యూయార్క్ సిటీకి వెళ్ళి నేను అక్కడ యాక్టింగ్ స్టూడియోస్కి వెళ్తుండే అనమాట. సో మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పడుకుంటుండే. లక్కీలీ మై కాలేజ్ స్టార్టెడ్ అట్ 1 or sometimes 11. సో ఐ గాట్ దట్ స్లీప్ స్టిల్ రిగార్డ్లెస్. సో అట్లా ప్రేమ పెరిగి అట్ ఈవెన్చువలీ 1 point నా డిగ్రీ అయిపోయింది కరెక్ట్గా. డిగ్రీ అయిపోతున్న టైంలో ఐ డిసైడెడ్ అంగన్న గో టు ఇండియా, ఇంకా పర్సూ చేద్దాం. అయిపోయింది పర్ఫెక్ట్ టైమింగ్. ఇంకా వెళ్ళిపోయి ఇండియాకి మనం చింపేద్దాం పొడి చేద్దాం అన్నట్టు ఒక వెబ్ సిరీస్ రాసుకుని ఇది చాయ్ బిస్కెట్ వాళ్ళతోనో లేకపోతే తమాడా మీడియా వాళ్ళతోనో సమ్మన్, అప్పుడు అది ట్రెండింగ్ కదా. సో లైక్ వాళ్ళతో ప్రొడ్యూస్ చేయించుకుందాము. ఐ విల్ రైట్ అండ్ డైరెక్ట్ అండ్ యాక్ట్ ఇన్ దాట్ అని అనుకున్నా. సో ఆ టైంలో దిగినప్పుడు అండ్ ఐ ఆల్సో యూస్ టు మేక్ కంటెంట్ అనమాట, లైక్ టిక్ టాక్స్ ఇవన్నీ చేస్తుండే. బికాజ్ ఐ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ పీపుల్ నోయింగ్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనేది. బికాజ్ మార్కెట్ అనేది ఇక్కడ ఒకటి ఉంటుంది. సో చాలా అబ్జర్వ్ చేస్తున్నాం ఎనీ ఇయర్స్ నుంచి. సో మనం జనాలకు తెలిసాం అనుకో, మేబీ ఇట్ విల్ బీ ఈజీ టు ప్రొడ్యూస్ రిలేటివ్ టు బీయింగ్ కంప్లీట్లీ అన్నోన్. సో అట్లా అక్కడ టిక్ టాక్ కాంటెంట్ చేస్తుండే అండ్ వాజ్ లిటిల్ వైరల్ అయింది అక్కడ. సో దెన్ వెన్ ఐ కేమ్ హియర్ ఐ ఆడిషన్ ఫర్ సరిగమప బికాస్ ఐ సింగ్ ఆల్సో. సో అండ్ ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఛాన్స్ ఈవెన్ దో ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఆల్వేస్. రైట్. సో పాపులర్ అవ్వచ్చనే ఒక ఆశతో ఐ డిడ్ దట్. ఆబ్వియస్లీ ప్యాషన్ ఉంది, బట్ ఐ ఫెల్ట్ దట్ ఇట్ వాస్ ఇంపార్టెంట్ ఫర్ మీ టు బి నోన్ నో మ్యాటర్ విచ్ యాంగిల్ ఇట్ ఈస్. సో సర్ప్రైజింగ్లీ ఐ గాట్ ఇట్ అండ్ ఐ మేడ్ యూస్ ఆఫ్ ఇట్ పర్ఫెక్ట్లీ. అండ్ దానివల్ల సరిగమపలో పాపులర్ అవ్వడం వల్ల వీళ్ళ దృష్టిలో పడ్డాను బేసిక్లీ. బికాజ్ ఆ షోలో కూడా ప్రొజెక్ట్ చేస్తారు దిస్ బాయ్ వాంట్స్ టు బి అన్ యాక్టర్ అని ప్రొజెక్ట్ చేస్తారు వాళ్ళు ప్రాపర్గా. అండ్ టు బీ ఫ్రాంక్, ఈ సినిమా ప్రొడ్యూసర్ నాని అన్న హీ వాజ్ మేకింగ్ అనదర్ ఫిల్మ్ అట్ దట్ టైమ్. అందులో పాట పాడడానికి నన్ను పిలిచారు. సో వెళ్ళి యాజ్ అ సింగర్. సో నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి పాట పాడడానికి వెళ్ళాను. అది ఒక ఫోక్ సాంగ్ సార్. నా వాయిస్ కొంచెం వెస్టర్న్ టింజ్కి సెట్ అవుతుంది. బట్ ఓకే, ఆ టైంలో దే ట్రైడ్ మీ అవుట్ ఫర్ ద ఫోక్ సాంగ్. అండ్ అది ఎంత దరిద్రంగా పాడానంటే వెస్టర్న్ టోన్లో. నాని అన్న ఇట్లా నీకు దండం పెడతాను అయ్యా, ఏమంటారు ఈ ఫోక్ సాంగ్ ఏమంటారు, కొంచెం వెస్టర్న్గా పాడావు నువ్వు, మనకి అది పర్ఫెక్ట్గా కావాలి. బట్ అసలు ఏంటి నువ్వు చూస్తుంటే కొంచెం ఓవర్ చేస్తున్నావు, కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్నావు, కొంచెం యాక్టర్ ఫీచర్స్ కనిపిస్తున్నాయి, కొంపదీసి నువ్వు యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు ఏంటి అన్నాడు. అవునన్నా నీకు ఎట్లా తెలుసు ఏమంటారు, ఐఎమ్ యాక్టర్ యాక్చువల్లీ, నేను ఏదో ఐఎమ్ బాత్రూమ్ సింగర్, బట్ నా ప్యాషన్ వల్ల ఏదో సెలెక్ట్ అయిపోయాను. బట్ ఐ వాంట్ బి యాక్టర్ అంటే నువ్వు అర్జెంట్గా ఆ మీమ్ ఉంటుంది కదా సార్, నువ్వు అర్జెంట్గా వెళ్ళి ప్రణీత్ మా ఫ్రెండ్ ఉన్నాడు, హీస్ మేకింగ్ మూవీ పతంగ్ అని, వెళ్ళి ఆడిషన్ చేయ అన్నాడు. సో నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. అక్కడ బోత్ ఆఫ్ దీస్ గైస్ అంటే పూజిత్ వాజ్ దేర్ అండ్ ఏడీ వాజ్ దేర్, గురుస్వామి అని. దే బోత్ టుక్ మై ఆడిషన్ అండ్ దే టుక్ ఇట్ ట్వైస్ అండ్ దెన్ దే సెంట్ ఇట్ టు ప్రణీత్ అన్న అండ్ అట్లా సెలెక్ట్ అయిపోయాను అనమాట. సో దట్ ఈస్ ద జర్నీ అప్ టిల్ పతంగ్. సో ఎలాగ ప్రీతి వచ్చింది స్టోరీలోకి? ప్రీతియా? ఓకే, ఇది చాలా పెద్ద ఫన్నీ స్టోరీ సార్. సో నేను నా స్టోరీలో బేసిక్లీ దే లుక్డ్ ఫర్ సో మెనీ గర్ల్స్, సో మెనీ అంటే సో మెనీ, టిల్ ద పాయింట్ దే వర్ లైక్ మనకి ఏమంటారు హోప్లెస్, కరెక్ట్ అమ్మాయి దొరకట్లా, ఏం చేద్దామంటే సరే స్టోరీలో పెడతాం. ఆ టైంలో టీంలో అట్లీస్ట్ ఐ వాజ్ ది ఓన్లీ కొంచెం సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న పర్సన్. సో ఐ పుట్ ఇట్ ఆన్ మై స్టోరీ, ఏంటి లుకింగ్ ఫర్ ఎన్ యాక్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ అన్నట్టు పెట్టా, ప్లీజ్ సెండ్ ఇన్ యువర్ ప్రొఫైల్స్ అని. అప్పుడు ఈమె మెసేజ్ చేసింది నాకు, ఏంటి షుడ్ ఐ సెండ్ అంది. వచ్చేసిందిరా అనుకున్నా. వద్దు వద్దు ఇక్కడండి ఈమె చెప్తుంది, ఆడ అంతా ఫ్యాబ్రికేట్ చేస్తాడు. చెప్పు. నేను పంపించా అని మెసేజ్ పెట్టానండి. హీ సేస్ నువ్వు సెట్ అవ్వరా రోల్కి. నేను అన్నాను అట్లా, షూర్ అన్నా. వీడు రియల్ లైఫ్ లో కూడా అరుణే మోసం చేస్తాడు వీడు. ప్రూఫ్ ఉందండి, మెసేజెస్ ఇంకా ఉన్నాయా? ప్రూఫ్ బయటికి. He said to set అవ్వరా, you're a little western modelish looking, it won't work for you. అయితే ఆ సరేలే పంపి చూద్దాం వస్తుందో లేదో ఎవరికి తెలుసు. ఆ తర్వాత ఇంతసేపు మాట్లాడింది వేస్ట్ అయిపోయింది. ట్రెడిషనల్ ఫోటోస్ పంపిమని చెప్పా. నేను ఈమెయిల్ పంపానండి, కెన్ ఐ సెండ్ అన్ ఆడిషన్ అని. అండ్ దెన్ ద ఏడీ హూ టుక్ ద ఆడిషన్ ఆఫ్ హిమ్, గురుస్వామి, he's like send me traditional pictures. నేను అడిగాను, I sent, but even then he seemed very excited to send me a narration. నేను అప్పటికి I ghosted Guruswami for a week. అయితే యూఎస్లో చదువుకుంటున్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నా మెడికల్ కాలేజ్కి, ఏం పంపుతానులే ఆడిషన్ అని ఐ
waited for a week, but he messaged me multiple times. We're audition పంపిస్తా అన్నారు కదండి, waiting అండి, పంపియండి. And I sent. And let's be very honest, that audition was not a good audition. Audition చూసాక he was like, నేను చెప్పాను కదరా ఈ అమ్మాయి వర్కౌట్ నేను ఒక్కడనే కాదు సార్, But మనోడు కూడా నేను చెప్తాను నా స్టోరీ నేను చెప్తాలే. in 2.5 weeks I was going to India for my cousin's wedding. ఎలాగో ఇండియాకి వెళ్తున్నాను, let me meet them, give an in-person audition. They never told me my audition was bad. They just told me they wanted to meet me in person. అప్పటికి వాళ్ళు స్క్రిప్ట్ కూడా పంపేశారు, even though they thought my audition was bad. So I went in person. He was also there. These people super happy to meet me. They're greeting me very nicely. He's sitting there laid back. He's like, hey, friend, US నుండి వచ్చాను. It's been like a year since I've met you or seen you. Hey na. I was like, why is he so disinterested? The audition clip I gave was a scene in the movie between the both of us, which I think you know, like. అదే సార్ మీరు పాట ఉంటుంది కదా వాళ్ళిద్దరిది, కూర్చొని పాట పాడుతున్నారు. Single take 6 pages. 6 pages ఆ సీన్. So we did it the first time, and they didn't give me the tone they wanted me to do it in. So I did it in my own tone. Then he explained the tone, and they were very happy. I caught the tone that they explained, which made me crack the audition the way they wanted it to. As soon as I left, I get a phone call saying, we'll let you know. They leave me hanging for like a couple weeks. But then later, once we became close, he told me, నువ్వు audition అలా చేస్తావు అనుకోలేదురా, నీకు యాక్టింగ్ రాదని అనుకున్నా నేను. ఇప్పుడు చూడండి, పతంగ్ హ్యాపెన్ దెన్, which is my వీడొక్కడే విలన్ కాదు, నేను చెప్తాను సార్. Actually, the only hero of this is Praneeth. Praneeth. Yes. I don't know if I can say this. ఏంటి Producers didn't no one wanted me. No one at all నేను wanted రియల్ రీజన్ me. చెప్పనా ఎందుకు డిసింట్రెస్టెడ్ ఉన్నా? చెప్పండి. సార్ ఐ టెల్ యూ సార్, నేను ఆనెస్ట్గా చెప్తా, దాంట్లో ఏం లేదు. అప్పట్లో ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేషన్ ఇన్ఫ్లుయెన్సర్ అది ఉండే కదా సార్ ట్యాబు, అరే వీళ్ళని తీసుకోదు వాళ్ళని తీసుకోదు. సో ప్రీతి ఇన్స్టాగ్రామ్లో చేసేది, ప్రీతి రియల్ లైఫ్లో చాలా డిఫరెంట్. అది అసలు మాకు తెలియదు అఫ్ కోర్స్. సో వెన్ షీ గేవ్ అవర్ ఫస్ట్ ఆడిషన్, ఇట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ ఫర్ మీ, బికాస్ వీ వర్ జడ్జింగ్ ఇట్ టుగెదర్. దాని తర్వాత ప్రణీత్ చూసి అరే సూపర్ షీ ఈజ్ ద వన్ అని అన్నాడు, విత్ దట్ ఆడిషన్ ఓన్లీ. చూసిన తర్వాత ఓకే నాకు డౌట్ ఉండే, అవసరం అంటావు ప్రణీత్ రిస్క్, ఎందుకంటే వీ బోత్ ఆర్ న్యూ అండ్ ద గర్ల్ షుడ్ బి అ లిటిల్ రిలేటివ్లీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. బట్ దెన్ వెన్ ప్రణీత్ లుక్డ్ ఎట్ ఆడిషన్ అండ్ he said this, ఒకసారి ప్రీతి వస్తుంది, నువ్వు అందరికి ఆడిషన్ చూస్తుంటావు చేపిస్తుంటావు కదా, అట్లనే చెయ్యి, పక్కా నీకు నచ్చుతుంది, అప్పుడు మనం ప్రీతినే తీసుకుంటాం, బట్ గివ్ హర్ అ ఛాన్స్ అన్నప్పుడు షీ కేమ్ అండ్ వీ వర్ షాక్డ్ ద వే షీ యాక్టెడ్. అండ్ దెన్ అప్పుడు ప్రణీత్ నేను చెప్పినా కదా షీ ఈజ్ ద రైట్ వన్ అని అన్నాడు. ఇదే సార్. సో మీకు ఎలా కలిగింది? హౌ డిడ్ యూ అరైవ్ అట్ ఇన్స్టెంట్ డెసిషన్? మీరు బేసిక్లీ ఇందాక ఆఫ్ స్క్రీన్ ఒకటి అన్నారు, అంటే పీపుల్ షుడెంట్ హేట్ హర్ అని చెప్పేసి. ఐ వాజ్ లుకింగ్ ఫర్ గర్ల్స్, ఆ ఫీలింగ్ నాకు ఎందుకో సబ్ కాన్షియస్లీ నాకు అది ఉంటుంది. ఓకే తనైతే పీపుల్ వోంట్ హేట్ హర్, ఇట్ షుడ్ లుక్ లైక్ ఏ తిక్కది అనుకుంటున్నా, ఓకే షీ షుడెంట్ బి బ్యాడ్. సో ప్రీతిని చూడంగానే ఆ ఫీలింగ్ వచ్చింది నాకు బేసిక్లీ. దట్స్ అ గ్రేట్ జడ్జ్మెంట్. అదైతే ఎందుకో తెలియదు కానీ ఇట్స్ జస్ట్ అన్ ఇన్స్టింక్ట్. తన ఇలా చేస్తే క్యూట్ ఉంది అనుకుంటారు కానీ దే వాంట్ హేట్ హర్ అనేది ఆ ఫీలింగ్ వచ్చింది నాకు. సో దట్స్ వాట్. ఒక రోజు అయితే ప్రణవ్ వచ్చాడు ఆఫీస్కి, ఓన్లీ టు సే అన్న తీసుకోకన్నా. నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాను. బట్ స్టెరియోటైప్ ఉంటుంది కదా సార్ నార్మల్గా, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నప్పుడు కంటెంట్ చాలా సిల్లీగా చేస్తారు రియల్స్లో. సో ఆ పర్సెప్షన్ ఆడియన్స్లో ఉంటుంది, వీళ్ళు నేను రియల్స్లో చూడొచ్చు కదా, వై షుడ్ ఐ వాచ్ ఇన్ థియేటర్, ప్లస్ సిల్లీగా చేస్తుంది కదా, కొంచెం ఒక ఇంప్రెషన్ ఉంటుంది, నెగిటివ్ ఇంప్రెషన్ ఏమో, ప్లస్ యాక్టింగ్ రాకపోవచ్చేమో అనే థాట్లో ఉండింది బేసిక్లీ. సో దట్ వాజ్ ఏమంటారు, దట్ వాజ్ more stronger feeling for me than anything else, because first film kabatti we were all like making sure okay manchiga ellali, so we were just a little afraid. I remember manodu kuda we both had a call one night. Basically she was supposed to come to the audition the next day. నేను వీడు కాల్లో అరే వద్దురా అంటే ఆడ వద్దురా, అరే మా చెల్లి కూడా అంటుందిరా అవసరం మా అమ్మాయి అని. అట్లా మా చెల్లి గురించి నువ్వు తీసుకురా. కాంటెంట్ క్రియేషన్ అని అంటున్నాడు. ది ఓన్లీ రీజన్ ఐ ఎవర్ మేడ్ మై ఫస్ట్ వీడియో వాజ్ బికాస్ హీ సెడ్ నీకు తెలుగు బాగా వస్తుంది, చూడడానికి బాగుంటుంది, ఒక వీడియో పెట్టు, ఐ టెల్ యూ విల్ గో వైరల్.
I only started because అప్పట్లో he చాలా told me to ఎంకరేజ్ make a చేశాను video. సార్. ఒక వాడిని సినిమాలో విలన్ చేస్తారు, ఇక్కడ విలన్. తనని కంటెంట్ క్రియేటర్ చేసింది నేను. అది ట్విస్ట్. Actually, nice. I wake up the next morning and it blows up and I'm like, వీడేంటి నిజంగానే నన్ను ఒక్క రాత్రిలో like I like went from 0 followers to like 15 to 20,000 in the span of 2-3 days just because he told me post a video. I'm telling you it'll work out. అది కూడా సజెషన్స్ ఇచ్చాగా ఇది అది అని. మళ్ళీ నన్ను ఎలా అంటున్నాడు కాంటెంట్ క్రియేషన్ గురించి you created the content. లేదు అట్లా అయ్యా ప్రణవ్ I never I completely like ఇమ్మ every లోపల time- చాలా పెట్టుకుంది. Okay, ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదండి ఇది నాకు సడన్లీ డైరెక్ట్ బిగ్ ఇంటర్వ్యూలోనే పట్టేసింది. ఇందులో చాలా ఫీల్ అవుతుంది. I've been keeping this. My first ever TikTok was some like Kodiguddu dialogue from Kajal and Arya too. And he was like, make this and put it, it will work. And it worked. The next day I woke up to like over 100k views and likes. This was at the start of TikTok again. Apatlo like no one was making TikToks as much. But he started my acting career, my content creation career. Next ఏంటమ్మా సింగర్ చేస్తావా నన్ను? ఆల్మోస్ట్ సాబటాజ్ యువర్ కెరీర్. Yes. బానే ఎక్స్ట్రా. Actually both times. సరేలేరా సరే సరే ఈ టాపిక్ వదిలి. రైట్ ప్రణీత్, స్టోరీ రాసుకునేటప్పుడు ఇట్ ఈస్ లైక్ ఏ ట్రయాంగులర్ లవ్ స్టోరీ. ఇట్స్ ఏ హార్మ్లెస్ థింగ్ అన్నట్టు. దే యాక్చువల్గా అది ప్యూర్ లవ్ కూడా కాదు. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ దేర్ ఇమాజినేషన్ మోర్ లైక్ ఇట్స్ అట్రాక్షన్ కైండ్ ఆఫ్ థింగ్. దానికి కైట్ అనేది బ్యాక్డ్రాప్ పెట్టారు. సో డిడ్ యూ ఎవర్ ఫీల్ దట్ ఇది లవ్ ట్రయాంగిల్ అనేది జనాలు అంటే సీరియస్ లవ్ కాదు, వీళ్ళిద్దరూ దే ఆర్ లైక్ సో క్యాజువల్గా ఉంటుంది, జనాలకి నచ్చుతుందా లేదా అనేసి మీకు ఏమైనా వర్ దేర్ ఎనీ అప్రిహెన్షన్స్? యాక్చువల్లీ అంటే టు బిగిన్ విత్ నేను ఫస్ట్ కైట్ ఫ్లయింగ్ మీద సినిమా అనుకొని దాన్ని రివర్స్ వర్క్ చేసా. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆ పార్ట్కి రీచ్ అయినప్పుడు ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ ద స్టోరీస్, ఇట్స్ అబౌట్ ద స్క్రీన్ ప్లే. ఐ ఫర్ మీ స్టోరీస్ ఓకే, దాని మీద అంత కాన్సన్ట్రేట్ చేయగల ఒక ప్లే గ్రౌండ్ ఉంటే చాలు, దానిలో ఆడుకోవచ్చు. సో అలా ఉంటుంది నాకు. దెన్ నాకు ఎందుకు ఆ కన్విక్షన్, నాకు ఐ కెన్ మేక్ ఇట్ బిలీవ్ లైక్ అంటే రొటీన్గా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు అలా సారీ ఏమన్నారు మీరు సీరియస్. సో క్యాజువల్గా ఉన్నా కూడా పీపుల్ విల్ బిలీవ్ అనేది. సో స్పోర్ట్స్ ఎమోషన్ ఈజ్ యువర్ టోటల్ యూఎస్పీ అన్నట్టు. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ ఆన్ 3 characters అండ్ ద జర్నీస్ మోర్ దెన్ లవ్ స్టోరీ అదంతా కన్నా కాకుండా ముగ్గురికి దే హ్యావ్ దేర్ ఓన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్, అవి ఎలా రిజాల్వ్ అయ్యాయి అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ హౌ డిడ్ ద ట్రాన్స్ఫార్మ్ అనేది. దట్ వాజ్ మై హోల్, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో యా I think the way he finds out that these two people are in love అనేది కూడా చాలా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది కదా. ఇద్దరికి ఫోన్ చేస్తాడు, he won't go there and fight with them, he goes back. అది జనరల్గా ఇన్స్టింక్టివ్లో వెళ్ళేసి కొట్టేసుకోవటాలు అవన్నీ ఉంటాయి, అలా ఉండదు. అవును, ఐ జస్ట్ వాంటెడ్ టు షో హిస్ లైక్ కొంచెం టైం స్పెండ్ చేద్దాం టు షో హిస్ పెయిన్ అండ్ దెన్ బర్స్ట్ అవుట్ అండ్ అలా వచ్చింది. And I work a lot on the screenplay aspect of it, and so yeah. So he is the victim and he gets injured. That is the idea of it. Yeah, exactly. Yes. That is why he is more relatable and connect outunaru. Yeah, sympathy. Yeah. Right. So అంటే నాకు కొన్ని ఆస్పెక్ట్లో చూసినప్పుడు you looked and you sounded like Advisesh కొంచెం. So now I know the background is similar and Yeah, thank you, sir. And your height and personality also matches with him, I guess. Thank you, sir. I'll take that as a compliment. Yeah. So మీరు ఇండియాకి వచ్చే ముందు యూ హ్యావ్ ఎనీ రోల్ మోడల్స్, ఇలా చేయాలి ఇలా చేస్తే మనకి సెటిల్ అవ్వచ్చు యాజ్ ఏ హీరోగా? అంటే ఐ థింక్ రోల్ మోడల్ నాట్ యాజ్ ఇన్ లైక్ ఇలా అవ్వాలి నేను వీళ్ళలాగా అవ్వాలి అని లేకుండే. I just like the art and craft basically, but inspirations చాలా మంది ఉన్నారు in terms of like వాళ్ళలాగా అవ్వాలని కాదు, but the way they work towards what they became and వాళ్ళు ఏం నమ్మారు అని. సో శేష్ సార్ is definitely one of them. శేష్ అన్న like because he came from a similar background, అలాగే US నుంచి వచ్చాడు అండ్ కంటెంట్ని నమ్ముకుని చాలా స్ట్రాంగ్గా అంటే రైటింగ్
క్రాఫ్ట్ మీద నమ్మకం పెట్టుకుని దాని మీద వర్క్ చేసి ప్రాపర్గా హీస్ ఏబుల్ టు క్రియేట్ హిస్ ఓన్ ప్యాత్ అనమాట. సో దట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ బికాస్ ఐ రియలైజ్ దట్ నేను నేర్చుకోవాలిరా రైటింగ్ అండ్ డైరెక్టింగ్ బికాస్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ యాసెట్ టు హ్యావ్ ఎస్ అన్ యాక్టర్. బికాస్ ఇఫ్ నో వన్ ఈస్ గివింగ్ మీ ఎనీథింగ్ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ కంటెంట్ అనేది యూ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ దట్ సేఫ్టీ నెట్. బికాస్ సమ్టైమ్స్ ఏంటంటే స్టోరీలు వచ్చిన మన దగ్గరికి మంచి స్టోరీస్ ఉండకపోవచ్చు. సో నీకు వచ్చింది నువ్వు చేస్తానంటే నువ్వు ఫేడ్ అవుట్ అయిపోతావు ఇఫ్ ఇట్స్ నాట్ గుడ్ కంటెంట్. సో ఐ పిక్డ్ అప్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ ఆల్సో ఫ్రమ్ సీయింగ్ పీపుల్ లైక్ శేష్ అన్న బేసిక్లీ. సో ఐమ్ లైక్ ఓకే ఈ క్రాఫ్ట్ కూడా నేర్చుకోవాలని ఐ ఆల్సో లెర్న్ స్క్రీన్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ అండ్ లైక్ ఐ మేడ్ 2 short films అండ్ ఫ్యూచర్లో ఆల్సో ఐ వాంట్ టు మేక్ ఫిలిమ్స్ అనమాట. సో శేష్ అన్న ఇస్ వన్ ఇన్స్పిరేషన్. I really loved Vijay Deverakonda sir, like at that time in my teenage years, because it gave a lot of us hope that, oh, like seriously, a normal boy can become a superstar. So నాకు మస్తు అనిపించింది ఆ ఏజ్లో. It gave me a high and I really wanted him to win at that time a lot, especially because he felt like one of us. So నిజంగా కష్టపడితే నిజంగా మనకి టాలెంట్ ఉంటే we can make it అని ఒక ఫీలింగ్ తెప్పించాడు అన్న. So he was there and then Naveen Anna also, Naveen Polishetty Anna. I really looked up to him as well. ఎందుకంటే ఆయన AIB నుంచి వచ్చాడు కదా, అంటే he made content కదా. So I was making TikToks at that time as well. So నాకు కూడా అనిపించింది ఓకే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇదే బికమింగ్ and I'm like it's really inspirational అని certain people I had in mind. Nani sir is my favorite actor as ఒక నటుడుగా. సో నాకు మస్తు ఇష్టం లైక్ ద ప్యాత్ హీ బిల్ట్ ఇట్స్ లైక్ అన్స్టాపబుల్ ఫోర్స్. యా ప్రభాస్ సార్ ఇస్ మై ఫేవరెట్ యాక్టర్ ఓవరాల్ అంటే స్టార్. సారీ చాలా మాట్లాడేసాను, అందరి పేర్లు చెప్పేసాను. మిగిలిన వాళ్ళకి టైం దొరకట్లేదు అసలు. పూజిత్ అంటే యూ లుక్ లైక్ ప్రణవ్ లాల్ అని కొంచెం కర్లీ హెయిర్ అండ్ యా. సో వాట్ ఈస్ ఇట్? Do you take it as a compliment? నాది ఒరిజినల్ కర్లీ హెయిర్ సార్. ఆయనది కాదా? ఐ డోంట్ థింక్ సో. ఏమో నాకు తెలియదు సార్. మేము యాక్చువల్లీ నా కర్లీ హెయిర్ ఫ్యాంటసీ ఏమంటారు ఇవాళ రేపు చాలా అయింది సార్. అందరు కర్లీ హెయిర్ యూఎస్లో కూడా ప్రీతి వాళ్ళ తమ్ముడికి కూడా ఆయన కర్లీ హెయిర్ చేయించుకుంటుండు. మా తమ్ముడు అయితే కర్లీ హెయిర్ ఇప్పుడు చేయించుకుంటారు సార్, ఇప్పుడు వచ్చింది ఫ్యాషన్ అది. కానీ మాకని కాదు ప్రణీత్కి నేను షార్ట్ హెయిర్ ఉండాలా లాంగ్ హెయిర్ ఉండాలా అని అడిగిన, లాంగ్ హెయిర్ అని అన్నాడు. అప్పుడు ఎవ్వరు కర్లీ హెయిర్ది అది లేకుండే, డీజెటిల్లు లేకుండే, ప్రణవ్ మోహన్ లాల్ లేకుండే, ఎవరు లేకుండే. సో అప్పుడు కొత్తదనం అనుకున్నాం. ఇప్పుడు ఇది మా సినిమా అయ్యేలోపు పాతగా అయిపోయింది అట్లే సార్. బట్ అంతే సార్. యా. సో ఈ షూట్ ఎక్కడ చేశారు పతంగ్ ఎపిసోడ్ క్లైమాక్స్? ఇది నియర్ ఓల్డ్ సిటీ కాలేజ్ హైకోర్ట్ ఏదో ఉంటుంది, కుతుబ్ షా సిటీ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడ ఎప్పుడో పాత చిరంజీవి సినిమా ఏదో షూట్ చేశారు. ఇట్ వాజ్ మేబీ స్టేట్ రౌడ్ అయ్యి ఉండొచ్చు. యా అనుకుంటా. అది ఒక ఐకానిక్ షాట్ ఏదో ఉంటుంది, నాకు ఎవరో చూపించారు అది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తెలుగు ఫిల్మ్ ఇస్ బీయింగ్ షాట్ దర్. అది చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏరియల్ షాట్ ఇస్ లైక్ అంటే ఒక సినిమాని కొత్తగా వై మూవీస్ ఆర్ సో స్పెషల్ అంటే మన కంటితో ఐ లెవెల్లో చూసే దానికంటే మూవీస్ లో యాంగిల్ షాట్స్ లేదంటే ఏరియల్ షాట్స్ చూపించడం వల్ల వి గెట్ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కానీ కైట్ ఫైట్ని ఏరియల్ యాంగిల్లోంచి చూడటం అనేది ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. అంటే అట్లా ఇంతకుముందు చాలా ఏరియల్ షాట్స్ చూస్తుంటాం, బట్ దిస్ గివ్స్ దట్ అడ్రినలిన్ రష్. సో కన్సీవింగ్ ఎలా చేశారు? దెన్ ఎంతమంది ఉన్నారు షూటింగ్ టైంలో? ఎంతమంది క్రౌడ్తో చేశారు మీరు? షూటింగ్ టైంలో అరౌండ్ 500 to 1000 అంటే క్రౌడ్లో అంతే. అంతమంది ఉన్నారా? ఉన్నారు. మేము అక్కడ చూస్తేనే మాకు ఏంటి ఇంతేనా అనే ఫీలింగ్ అంత పెద్ద స్టేడియం అది. సో మీరు సినిమాలో చూసేదంతా క్రౌడ్ మల్టిప్లికేషన్ సీజీ అంతా. రైట్. బట్ 500 is a good number. 500 అంత స్టూడెంట్స్కి అలా ఉండేవాళ్ళు కాదు. పొద్దున వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం ఎండకి మేము షూట్ చేసేటప్పుడు హీట్ వేవ్ అనమాట. అందరూ కొంతమంది ఫెయింట్ అయ్యారు కూడా, సో వెళ్ళిపోయేవాళ్ళు. సో
సో అలా ఉండేది 500 మోస్ట్లీ నంబర్ అయితే. బట్ అది ఏం ఫిల్ అయ్యేది కాదు, ఒక బ్లాక్ కూడా సరిగ్గా ఫిల్ అయ్యేది కాదు ఆ 500 పీపుల్తో. వాళ్ళనే జరుపుతుండే షార్ట్ ప్రకారంగా. నేను నువ్వే త్రివిక్రమ్ డెబ్యూ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, దానికి ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, అవునవును, దానికి షూటింగ్కి వెళ్ళాను నేను. వెళ్తే ఒక క్రౌడ్ ఒక 20 పీపుల్ ఉంటారు, అంటే ఆ ఫ్రేమ్లో పడతారు అంతే, క్లోజ్అప్ ఫ్రేమ్లో యాక్టర్ మీద క్లోజ్అప్ యాక్టర్ని చూపిస్తే వెనకుండే వాళ్ళు. సో దట్ ఈస్ వన్ ఐ రియలైజ్డ్ హౌ ద క్రౌడ్, అంటే దానికి సీజీ కూడా లేదు, ఆ షూట్ లో బ్యాక్గ్రౌండ్ లో ఉంటారు అంతే. మనకేం వస్తుంది, ఓకే మొత్తం హౌస్ఫుల్ స్టేడియం అనే ఫీలింగ్ వస్తుంది. అవును, మాకు ఇంకా ఏరియల్ షాట్లు, ఈ వైడ్ షాట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ క్రౌడ్ మల్టిప్లికేషన్కి చాలా టైం అయింది. సీజీ టుక్ అ లాట్, అట్లీస్ట్ 30. ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియల్ షాట్స్ అన్ని రియల్ షాట్స్ అయినా అందులో కూడా ఏమన్నా సీజీ ఉందా, అంటే గ్రౌండ్ లో ఉన్న ఏరియల్ షాట్స్ ఆర్ రియల్, బట్ ద కైట్స్, ఆల్ కైట్స్ ఆర్ సీజీ. ఆబ్వియస్లీ ఏరియల్ షాట్స్ ఆర్ రియల్, దాని సీజీ ఏం లేదు. రైట్. టోటల్ ఎపిసోడ్ ఎంత సేపు ఉంది సినిమాలో? 30-40 minutes ఉంటుంది. 30-40 minutes, బట్ ఇట్ డిడ్ంట్ ఫీల్ లైక్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ T20లో ఒక 4 minutes per over వేసుకుంటే 8-9 hours లైవ్ క్రికెట్ మ్యాచ్ అంతే. సో దట్ ఈస్ లైక్ దానికి పేసింగ్ తెప్పించడానికి కూడా వి వర్క్డ్ అ లాట్. చాలా కట్స్ ఉంటాయి దానికి, చాలా వర్షన్స్, చాలా లెందీ ఉంటాయి సార్ సీక్వెన్స్, కైట్ కాంపిటీషన్. మా ఫస్ట్ కట్ 3 hours 30 minutes, దెన్ వి గాట్ ఇట్. అందులో ద వే దే పుల్ ద మాంజా అనేది కూడా చాలా కొన్ని వెరైటీగా ఉన్నాయి, అంటే పీపుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. లైక్ ఎస్పెషల్లీ ప్రణవ్ క్రష్ చేసే ఇది ఉంటుంది కదా ఎపిసోడ్స్, అవి ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఆ మాంజాస్ కూడా సీజీ సార్ యాక్చువల్లీ. మాంజా సీజీ ఓకే, బట్ వెనక పట్టుకొని ఉంటారు కదా, అది అదొకటి రియల్, చేతిలో ఉండేదంతా సీజీ. ఓకే. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ యు ఆర్ గెటింగ్? గ్రేట్ సార్, అంటే ప్యాక్డ్ థియేటర్లో చూస్తుంటే అదొక డిఫరెంట్ ఫీలింగ్. అంటే లాస్ట్ 40 minutes ఎస్పెషల్లీ అసలు ఫుల్ క్లాప్స్, విజిల్స్, అంటే నిజంగా ఒక మ్యాచ్ చూస్తున్నట్టు ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ జోక్ ఈస్ వర్కింగ్, అది చూస్తుంటే ఇట్స్ గ్రేట్. అంటే చాలా, అంటే వెరీ తక్కువ నెగటివ్ రెస్పాన్స్ చూసాను నేను ఫ్రమ్ ద ఆడియన్స్ ఎస్పెషల్లీ. ఇట్స్ గ్రేట్, చాలా బాగుంది. ఇంకోటి మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇట్ ఈస్ దేర్ త్రూ అవుట్, ఏదో ఒక సాంగ్ వస్తూనే ఉంది. లేదంటే జింతాక్ సాంగ్ ని చాలా పెట్టినట్టున్నారు కదా, అది దట్ ఈస్ లైక్ సెవరల్ టైమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ లైక్ ఎ మ్యూజికల్ సార్. అవును, మ్యూజికల్ ఫీల్ ఉంది సినిమా. దట్ వాజ్ ఇంటెన్షనల్. జోస్ జిమ్మీ ఈజ్ న్యూ డైరెక్టర్. మేము ఇందాక సైమాలో నామినేట్ అయ్యామన్నా కదా, హీ వాజ్ ఆల్సో నామినేటెడ్ ఫర్ అనదర్ షార్ట్ ఫిల్మ్, అండ్ దట్స్ వేర్ హీ మెట్ అస్ అనమాట. అలా పరిచయం, అప్పటి నుంచి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. రైట్. అంటే ఇంకోటి గౌతమ్ వాసుదేవ్ మీనన్ ని పెట్టడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ డైరెక్ట్ కాస్టింగ్ చాయిస్, ఎందుకంటే లాట్ ఆఫ్ మెటా రెఫరెన్స్లు చాలా వచ్చేసినాయి ఫ్రమ్ హిస్ ఫిలిమ్స్. అండ్ హీ వాజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ ఇట్. ఆయనకి అదే నచ్చింది యాక్చువల్లీ. ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీ యాక్సెప్టెడ్ దట్. హీ లైక్ దోస్ మెటా రెఫరెన్సెస్. అండ్ షూట్లో కూడా హీ వాజ్ లైక్ ఇది ఎలా డైరెక్ట్ చేయాలో హీ వాజ్ గివింగ్ అస్ ఇన్పుట్స్. that Jesse character reference, even the Tuta reference he was okay with it. Jesse character he was okay. Even మేమిద్దరం భయపడుతున్నాం అనమాట, తీసేద్దామా ఆయన ఏమంటాడో, ఆయనకు అర్థమైందో లేదో, తీసేద్దామా అంటే లేదు మనం పంపించా పూజిత్ని, అడుగు ఒకసారి ఏమంటాడు అంటే నో యూ జస్ట్ క్యాష్ మై కాలర్ అండ్ కమ్ ఆన్ టు మీ అని అన్నారు. ఇంకోది ఎక్స్ట్రానే ఏమన్నారు ఆయన. అంటే నేను సినిమా చూస్తున్నప్పుడు నేను చాలా ఊహించాను, అంటే అవి వస్తాయా అనేసి. ఒకటి వచ్చి విస్కీ, పూజిత్కి విస్కీ పెట్టంగానే ఒక కుక్క రెఫరెన్స్ అయితే ఉంటుంది విస్కీ పేరుతో అనేసి, బికాస్ వి సీ సో మెనీ డాగ్స్ ఆర్ కాల్డ్ as విస్కీ. అదొకటి. దెన్ ప్రేమదేశం రెఫరెన్స్ కోసం వెయిట్ చేసా, చివర్లో వచ్చింది. అలాగా చాలా ఇళయరాజా అండ్ ఏఆర్ రెహమాన్ ఫైట్ ఒకటి, అది. సో ఇట్ ఈస్ లైక్ ఇన్ ట్యూన్ విత్ వాట్ పీపుల్ అంటే క్రేవింగ్ ఫర్ ఇన్ ఎ ఫిల్మ్ అనేది. ఎగ్జాక్ట్లీ, దట్ వాస్ ద ఇంటెన్షన్.
ఈ ఫిల్మ్ 25th రిలీజ్ అయింది, ఇట్ వెంట్ అంటే అంత నోటీస్ కావట్లేదు. సో హౌ ఆర్ యూ ప్లానింగ్ టు మేక్ ఇట్ వర్క్? I think at this point నాకు తెలిసి ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్ కెన్ ఓన్లీ హెల్ప్ అస్. we are doing everything to market it, to promotions చాలా ఇంక్రీజ్ చేసాం since 25th, బట్ ఐ థింక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వాట్ విల్ సేవ్ అస్, బికాస్ డే బై డే టాక్ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ యువర్ ట్వీట్ కానీ చాలా అంటే a lot of people are supporting from the industry. కానీ సందీప్ కిషన్, ఎస్కేఎన్ గారు, దిల్ రాజు గారు ఈరోజు కలిశారు, త్రివిక్రమ్ సార్ కలిశారు, అండ్ బెల్లంకొండ సురేష్ గారు కాల్డ్ మీ. సో హీస్ రెడీ టు హెల్ప్ వాట్ ఎవర్ లైక్ ఏం కావాలో చెప్పమ్మా, ఐ విల్ డూ ఇట్ అంటున్నారు. సో లాట్ ఆఫ్ సపోర్ట్ ఈస్ కమింగ్. ఐ థింక్ కమింగ్ డేస్లో ఐ ఫీల్ ద వర్డ్ ఆఫ్ మౌత్ విల్ స్ప్రెడ్ ఈవెన్ మోర్, అండ్ ఐ థింక్ దట్స్ హౌ ఇట్ విల్ గెట్ ఇట్స్ డ్యూ రీచ్. మీరు చెన్నైలో చదువుకున్నారా? ఇస్ దేర్ ఎనీ కనెక్షన్? హైదరాబాద్. అంటే అను హాసన్ అండ్ ఎస్పి చరణ్ చాయిస్ ఎలా వచ్చింది మీకు? నేను తమిళ్ అక్కడ చెన్నైలో చదువుకోలేదు కానీ హ్యూజ్ తమిళ్ ఫిల్మ్స్ ఫ్యాన్ అనమాట. ఐ కెన్ సినిమాలు చూసి నాకు తమిళ్ వచ్చేసింది. ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఆల్సో. సో అలా. అండ్ ఎస్పి చరణ్ గారిని నాకు సరోజా అనే సినిమా ఇష్టం. వెంకట్ ప్రభు చెన్నై 26 అండ్ సరోజా చాలా ఇష్టం. సరోజాలో ఆయన క్యారెక్టర్ నాకు ఇష్టం, అంటే ఆ హ్యూమర్ నాకు ఇష్టం. అండ్ ఐ వాంటెడ్ సమ్ వన్ ఫ్రెష్ ఇన్ దట్ క్యారెక్టర్, అంటే సెకండ్ హాఫ్లో అలా ఫ్లిప్ అవుతాడు అని తెలియకూడదు. సో ఐ వాజ్ నాకు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడే ఆయన మైండ్లో ఉన్నారు. అండ్ దెన్ ఎవరు సెట్ అవుతారు, వైఫ్ కూడా కొంచెం ఫ్రెష్ ఉంటే బాగుంటుంది అని, ఎవరు తెలుగులో ఇప్పటివరకు ఎక్కువ యా ఉంటే బాగుంటుంది అని చెప్పి అను హాసన్ గారు కేమ్ ఇన్ టు మైండ్. సో యా, ఎస్పి చరణ్ వాస్ ఆన్ ద స్క్రిప్ట్ లెవెల్లోనే ఐ వాంటెడ్ హిమ్. రైట్. ఇంకోటి ప్రణవ్ సిస్టర్ క్యారెక్టర్, అంటే మొదట మనకేమి ఏదో చిన్నపిల్లలే సైడ్ చిన్న క్యారెక్టర్లు అనుకుంటాం, షీ బికమ్స్ సెంటర్ అయిపోద్ది చివరికి వచ్చేసరికి. షీఈ్ వన్ ఆఫ్ ద ప్లేయర్. ఐ లైక్ దట్ character transformation, growth, attention she gets over a period of time. Exactly. Yeah, who is the actress and how did you arrive at that she's her name is Vignani. Love story సినిమాలో she was సాయి పల్లవి's sister. Okay. Yeah, అంటే ఆ క్యారెక్టర్ కూడా మాకు చాలా ట్రిక్కీ అయింది, ఎందుకంటే ఎవరున్నా కూడా ప్రణవ్ పక్కన షీ వాజ్ నాట్ లుకింగ్ లైక్ అ సిస్టర్. ప్రణవ్ కన్నా ఎల్డర్ లాగా కనిపించేది, అంటే అది ఎందుకో నాకు విజువల్ సెట్ అవ్వాల. ఈ విజువల్ ఉండింది, బట్ దెన్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఆడిషన్స్. వీళ్ళిద్దరి తర్వాత దట్ క్యారెక్టర్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఆడిషన్ అనమాట, కాస్ట్. యా. సో ఫైనలీ అక్కడ కుబుల్ హే అని ఒక వెబ్ సిరీస్ చూసా ట్రైలర్, దాంట్లో ఈ అమ్మాయి లీడ్గా చేసింది, ఆహాలో ఉంటుంది అది. దెన్ వీ కాల్డర్ ఫర్ ఆడిషన్ అండ్ చూడంగానే ఐ వాజ్ ఓకే, యాక్టింగ్ ఎలా చేస్తుందో తెలియదు కానీ లుక్స్ వైజ్ షీస్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. దెన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. And that's how she came on board auditions. Right. So మీరు రాస్తున్నప్పుడు ఎనీ క్యారెక్టర్ బయాస్ ఉంటుందా జనరల్గా? ఈ క్యారెక్టర్ నీకు అంటే నథింగ్ టు డూ విత్ ద యాక్టర్స్, బట్ రాసేటప్పుడు క్యారెక్టర్స్ మీద ఏమన్నా ఉంటుందా మీకు? నో, అంటే చాలా మంది విస్కీకి బయాస్ ఉన్న అంటారు బికాస్ హీస్ మై ఫ్రెండ్. లేదు, బయాస్ ఏం లేదు. ఐ థింక్ అంటే స్టోరీ వర్క్ అయిందంటే యూ గివ్ ద ఈక్వల్ అప్రోప్రియేట్, ఎవరికి ఎంత అవసరమో అంత చేశారు. బట్ అలా అయితే ఏముండదు, నాకు ఎవ్రీ క్యారెక్టర్ షైన్ అవ్వాలని ఉంటుంది. అంటే అందరికి బ్యాలెన్స్డ్గా ఉండాలి, అంటే ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు అనేది అదైతే చూస్తా, కానీ ఎక్కువ ఉండాలి అనేది ఉండదు. రైట్. ఈ మూవీ చివరిలో మీరు సీక్వెల్కి ఒక ఐడియా, అంటే జస్ట్ దేర్ కుడ్ బి ఏ సీక్వెల్ అన్నట్టు కూడా ఇచ్చారు కదా? అవును, బట్ నో దేర్ వోంట్ బి ఏ సీక్వెల్. ఇంకా పతంగ్ అయిపోయింది, నాకు ఓపిక లేదు ఇంకా పతంగ్. ఆ సీజీలు నా వల్ల కాదు. సో సీజీలకి ఎంత ఖర్చు అయింది? చాలా అయింది, మోర్ దెన్ అ క్రోర్. యా. ఇప్పుడు ఇది ఏఐ వచ్చింది కదా, ఏఐ ద్వారా కూడా అంటే రైట్ నౌ అంటే స్లోలీ ఏఐ ఈజ్ ఎవాల్వింగ్ యాజ్ ఏ చాయిస్ ఫర్ సర్టన్ సీజీ షాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఏరియల్ షాట్స్ ఏఐలో కూడా చేయొచ్చు కదా, యూ కెన్ గివ్ దట్ బ్యాక్గ్రౌండ్. యా, బట్ ఏమో సార్ ఈ మధ్య సినిమాలో వాడుతున్నారు ఏఐ, బట్ అది క్లియర్గా తెలిసిపోతుంది దట్స్ ఏఐ. అంటే సమ్హౌ
ఇప్పుడు రోడ్డు మీద కూడా ఏదైనా లోగో చూస్తుంటే ఫుడ్ స్టాల్ లోగో అది కూడా ఏఏలో చేసేట్రా అని తెలిసిపోతుంది. సమ్హౌ ఐ డోంట్ లైక్ దట్ ఫీల్. సో అందుకే సీజీనే ప్రాపర్గా, అంటే ఇప్పుడు మీకు రియలిస్టిక్ ఫీల్. చాలామందికి చేతిలో ఉన్న మాంజా కూడా సీజీ అంటే అవునా సీజీనా అని అంటున్నారు. సో ఐ వాంటెడ్ దట్ రియలిస్టిక్ ఫీల్ మోర్ దెన్ కంప్యూటర్ జనరేటెడ్. రైట్. సో జనరల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఆడియన్స్ క్లైమాక్స్ పతంగ్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి వేర్ వీళ్ళిద్దరు అరే అంత కన్ఫ్యూజింగ్ ఉంది, ఈజ్ ఇట్ వర్త్ ఇట్, లెట్స్ స్టే ఫ్రెండ్స్ అండ్ లెటర్ డూ వాట్ ఎవర్, ఐ మీన్ ఆమెని ఇంకా మర్చిపోదాం మనం ఫ్రెండ్స్ అనే దగ్గరికి తెచ్చారు. తెచ్చేసి దెన్ యూ ఫ్లిప్డ్ ఇట్ అరౌండ్ కదా. ఇట్ కుడ్ హావ్ ఎండెడ్ లైక్ దట్ ఆల్సో. బట్ అలా ఎండ్ చేయకూడదని హోల్ పాయింట్. అది అందరూ చేసేది, ఇంక మనం వాట్ ఈస్ ద ఫ్రెండ్స్ ఆల్ అబౌట్ అంతే. సో అదే ఐ వాంటెడ్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్. అలా ఎండ్ చేయకుండా, అరే ప్రెడిక్టబుల్, అది ఎవరైనా ప్రెడిక్ట్ చేస్తారు. సో అది క్లైమాక్స్ మీద కూడా చాలా వర్షన్స్ అయ్యాయి. దెన్ ఐ స్టక్ టు దిస్ క్లైమాక్స్. కొన్ని క్లైమాక్స్లో ఒక క్లైమాక్స్లో అరుణ్తో వెళ్ళిపోతుంది, అలా కూడా ఉంది ఒక క్లైమాక్స్. అప్పుడు నేను అరుణ్ చేద్దాం అనుకో. That was while writing, not writing. Writing. First draft. That was the first draft. Okay. So, Pujit, what is the kind of compliments you got? And మొదట్లో writing అనుకుని వచ్చారు కదా ఫిల్మ్ ఇండస్ట్రీకి. Yes. Now it is completely changed into acting now. Yeah, completely, sir. అంటే I started acting like బ్లాక్ కాఫీ నుంచి, అంటే 7 years back, 6 years back. And then I felt whiskey can exploit me really well. And చాలా వచ్చాయి సార్, హాట్స్టార్లో వచ్చాయి, సోనీ లివ్లో కొన్ని వచ్చాయి, బట్ మనసు ఒప్పట్లేదు. అంటే కొద్దిగా ఇఫ్ ఐ డూ సంథింగ్ ఇట్ షుడ్ బీ బెటర్ దాన్ పతంగ్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హార్ట్. ఇట్ షుడ్ బీ బిగ్, ఇట్ షుడ్ హ్యావ్ హై ఎమోషన్, యూనివర్సల్ ఎమోషన్, అండ్ దే షుడ్ ఎక్స్ప్లాయిట్ మీ రియలీ వెల్. సో అట్లా అనుకున్నా, బట్ ఐ ఫెల్ట్ వన్ డైమెన్షనల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. లైక్ ఓకే, I'll wait and I'll do something which is more than Patang, more than whiskey అని అనిపించింది. బట్ యా ఇప్పుడైతే యాక్టింగ్ సార్. ఐ వాజ్ అ క్రికెటర్ బిఫోర్. ఐ ప్లేడ్ ప్రొఫెషనల్ క్రికెట్ ఫర్ 12 years. మై గాడ్, ఏ రేంజ్లో? ఐ ప్లేడ్ స్టేట్ ప్రాబుల్స్, under 13, under 16, under 19, under 23. యా, బట్ దెన్ ఐ బ్రోక్ మై బ్యాక్. నాకు స్పైనా బిఫిడా అని ఒక ఇంజురీ ఉంది. సో టీ దిలీప్ ఉన్నారు కదా, ఇండియన్ టీమ్ ఫీల్డింగ్ కోచ్, హీ వాజ్ మై ఫస్ట్ కోచ్. అండ్ నేను సిరాజ్ ఒకటే టీంలో ఆడతాను. లేదంటే ఐపీఎల్లో ఉండేవాళ్ళు మేబీ. ఐ స్కోర్డ్ వెన్ ఐ లెఫ్ట్ క్రికెట్. నేను ఆ సీజన్లో నేను 890, 900 runs కొట్టిన. అండ్ ఐ టుక్ 22 wickets. సో ఆల్రౌండర్, బ్యాట్స్మెన్ ఆల్రౌండర్. ఐ వాజ్ అన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నేను ఆ ఇయరే బౌలింగ్ వేసిన. సో అది కొద్దిగా బిగ్ ఇంజురీ. అంటే డాక్టర్స్ సైడ్ ఐ కెనాట్ run, I cannot walk, I cannot stand for long time, but I did my rehab really well. They said I cannot dance, I cannot fight, but I did 5 song and dances in Patang. And he gave me a lot of confidence that you can do it. I did a lot of core workout, lot of glutes workout. Emo, it was like, it's like I lost my dream, that's it, 12 years. Right. But then somehow another dream came up, I don't know how. But I wanted to become a filmmaker for sure, and I will become a filmmaker later on. I will direct and write for myself. జనరల్గా స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఒక అడ్రినలిన్ రష్ ఉంటుంది. Yes. ఆ డోపమిన్ కోసమే చాలా మంది దే వాంట్ టు స్ట్రైవ్ అండ్ దే వాంట్ టు. Yeah, that's the. సో ఆ డోపమిన్ రష్కి ఇక్కడ యాజ్ అన్ యాక్టర్ when your film is appreciated, how different they are? No sir, it's like నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. క్రికెట్లో 100 matches ఆడితే మనము 99 matches or 98 matches అవుట్ అవుతాం. We as a human being, we don't want to lose. I hate losing, even if it's a small game. I want to win. So every shot I gave, every shot I planned how to do it, my sport helped me a lot. మై మైండ్ సెట్ అంటే నాకు అందరు అంటారు, ఇన్ని రోజులు ఈ సినిమాలో ఎంతసేపు ఉన్నావు, 3 ఏళ్ళు ఉన్నావు, 4 ఏళ్ళు ఉన్నావు అని అన్నారు. బట్ ఐ డోంట్ నో, దట్ స్పోర్ట్స్ ఇన్స్టింక్ట్
is actually there in my head, and every shot I give, every scene I do, or even when I prepare in my closed room, me losing my career, I shouldn't cry, me losing my career helped me a lot. Ante it was like, now I should win, every Right. shot I should win, You are every more scene. determined to Yeah, succeed. yeah, yeah. I'm a very thick-skinned person now. So yeah. ప్రీతి, సో ఎక్కడ ఉంటారు యుఎస్లో మీరు? DC అండి. డీసీ, బోత్ ఆఫ్ యూ స్టే ఇన్ డీసీ? He's in New York. మీ ఇద్దరు ఎలా తెలుసు? హౌ డు యూ నో ఈచ్ అదర్? My cousin dated his best friend. సారీ, ఇవన్నీ కట్ చేసుకోవాలి మనం. నీకు ఉంటుంది యూఎస్కి వెళ్ళాక, but that's how we became friends. ఓకే, త్రూ కామన్ ఫ్రెండ్స్. Yes. వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను న్యూయార్క్ సార్. న్యూయార్క్. డీసీ న్యూయార్క్ కొంచెం దగ్గరే కదా, 5 hours? 5-hour drive. యా, Yeah. 5 hours వేసుకోండి సార్. That's good. I'd been to both places. అవునా? ఏది నచ్చింది? Yeah, both are good, but I like New York more. అయ్యో. సూపర్. ఈమెకు నచ్చదు. DC is a calmer New York in my head. సరే. New York is a little too crowded Yeah, for me. bustling. 24/7 నడుస్తూనే ఉంటుంది న్యూ యార్క్ ఇన్ మై హెడ్. అదే నచ్చింది సార్. నాకు అదే ఎక్కువైంది. I like to sleep. I like the city to sleep when I'm asleep. So in real life you are more like her because you are pursuing so many things at one point of time. అయ్యో లేదు లేదు, అంటే One by one. లేదు యాక్టింగ్. ఫస్ట్ డాక్టర్ అనుకుంటున్నారు, Oh, అలా తర్వాత అంటారా? యా, ఓకే. లేదు, ఒకటే స్విచ్ సార్. one at a time. డాక్టర్ నుంచి యాక్టర్. కాకపోతే యాక్టర్గా నీకు ద మోర్ యాసెట్స్ యూ హ్యావ్ యాక్టర్గా, ద మోర్ సేఫ్ యూ ఫీల్. అంటే ఇఫ్ ఐ కెన్ రైట్ అండ్ డైరెక్ట్ as well, I don't have to worry. ఇది కొంచెం యావరేజ్గా ఉంది స్టోరీ, ఇప్పుడు ఇది చేద్దాము అని కక్కుర్తి పడక్కర్లా బేసిక్లీ. అంటే యూ డోంట్ హ్యావ్ టు టేక్ దట్ రిస్క్ వెన్ యూ కెన్ రైట్ సంథింగ్ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ కదా. సో బోత్ ఆఫ్ మీరిద్దరు యాక్టింగ్ అంటే డైరెక్షన్ ఆర్ రైటింగ్ లో మీరిద్దరికి ఇంట్రెస్ట్ ఉంది జెన్యున్ గా. సో ఐ థింక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ గోయింగ్ ఫార్వర్డ్ బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఆల్ ద సక్సెస్ఫుల్, నాని అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు, శేష్ రైటింగ్ ఫస్ట్ ఫిల్మే డైరెక్ట్ చేశాడు, నవీన్ పోల్శెట్టి కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రైటింగ్, ఎస్. ఈవెన్ సిద్ధు జొన్నలగడ్డ ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా విత్ హిస్ ఓన్ రైటింగ్ ఓన్లీ డీజెట్ ఇల్ హ్యాపెన్. సో దీస్ డేస్ ఇట్ ఈస్ అంటే నోబడీ ఈస్ గోయింగ్ టు రైట్ ఎ గ్రేట్ స్క్రిప్ట్ అండ్ పుట్ యూ ఓవర్ దేర్. యూ హ్యావ్ టు ఈక్వల్లీ కంట్రిబ్యూట్, యూ హ్యావ్ టు షేప్ యువర్ సెల్ఫ్ అవుట్ through your writing, then become a it has become a kind of అదొక ఫార్ములా లాగా అవుతుంది, a successful and a valid point also. I think both of you having that kind of orientation is going to help you out in the future, I guess. Education side ఏం చేస్తున్నారు? I feel like I've described my background as a very one-dimensional thing, but I did pageants and I did stand-up comedy once I got to college in bars and stuff. So I have things on the side. You are also the one So who I was can like, let me నా గురించి నేను కూడా కొంచెం చెప్పుకోనివ్వండి అని. Right, చెప్పండి. I've been doing pageants since I was 13. I placed top 5 for Miss Maryland Teen. Then Miss India USA I placed top 5 as well. And usually talent round kandi everyone either dances or sings. I'm decent, but I'm not like 15 years classically trained, so I know I won't win. Then I'm like, నాకు నేను ఏం చేయగలుగుతాను, నేను మనుషులు నవ్వించగలుగుతానని నాకు తెలుసు. Let me see if I could come up with a skit Right. and do it on stage. I did it in front of my family. That day they were so worried. ఇప్పుడు దీనికి ఎలా చెప్పాలి, నాకు నవ్వు రావట్లేదని. But the next day I did the same thing on stage. I guess being on stage, the lights are hitting my face so I can't see the people, which made it very easy for me. But it was like the same skit on like steroids on stage. Everyone laughed. I won Miss Maryland that year. And then I went to Miss India USA. Then I realized idutti stage మీద pageants కి ఎందుకు, why not like explore more with stand-up comedy. I'm a very introverted person, but when I'm on a stage and I can't see people and I'm cracking jokes and I hear people laughing, it's like feeding into my ego and I want to keep making them laugh. Right. So that's what I did for 3 years while I was in college. But ivanni chestunna, the only reason I had these extracurriculars going on was because medical school ki seat ravalante chaala kashtam andi US lo.
But if I'm telling them I'm doing all of these things and I'm also getting the really good grades, I know I'll get a seat. But I never thought those aspects would maybe help me right now in this field. So unintentionally, everything I did, I think, put me It on is the path I was working out supposed for you to be now. on. Yeah. సో స్టాండప్ కామెడీ ఎక్కడ చేసేవాళ్ళు? First అయితే pageants అండి, then sorry Nana garu, college lo I would go to bars in DC and do stand up comedy. Yeah, that's how most of the Yes, talent they would comes have out, open right? mic. So it would be like me and my friends. So I know my friends will laugh with me, but the fact that they were laughing Yeah. and other people were laughing were like, okay, I'm actually pretty funny. So it worked out. The first web series I have seen is Jerry Seinfeld. He's a stand-up comedian. అతనే చాలా Seinfeld. Yes, but Right. no sports injuries for me and no singing or acting. So you attend any reputed stand-up comedies? లేదండి, they were just random open mics. నా కాలేజ్లో ఎగ్జామ్ లేనప్పుడు and if my friends were free, whatever we could go to. Right. Yeah, and then we just explored the city because my college was in the city area, so it was very fun for me then. So stand-up comedy లో lot of adult content or innuendos కొన్ని So- ఉంటాయి. So how did you manage? Mine genre, I guess I had more was being a first gen from India to the US. So I had that audience that would relate to the ఇప్పుడు మా అమ్మ నాకు స్కూల్కి నూనె పెట్టి పంపించేది, or like people in school would mispronounce my name. So US లో అనగానే there's a lot of different ethnicities who can relate to the getting Right. their names mispronounced. So it would always be some type of jokes like that. Or like my brother Akshay, he would come and tell me in school everyone calls him Akshay, stuff like that. So I kept it very PG comedy, even Right. though like it wasn't a bar, but people were relating and laughing. Just because I'm in an area where I need to give adult humor, because I don't know if someone's going to record this and show it to my parents. I don't want that to go out and them being like, college ki deenki pampama ninnu. Right. So it was very clean humor zone for me, which is also what Patang is, a proper family Yeah, film. yeah. ఏం ఇంటిగ్రేట్ అదే కదా. ఇది సూపర్. So Praneeth, what is your next film? షుడ్ సీ ఈ పతంగ్ ఎక్కడ వరకు తీసుకెళ్తా చూడాలి. బట్ ఐఎమ్ డెవలపింగ్ అ స్క్రిప్ట్ రైట్ నో. ఇంకా టైం దొరకలేదు రాసేంత. షుడ్ సీ ఇట్ విల్ బి కామెడీ ఫిల్మ్, ఇట్ విల్ నైస్ ఫ్యామిలీ కామెడీ. మీరు పతంగ్ చూసారు కదా, ఆ జోన్లోనే ఉంటుంది. అంటే సినిమా ఎంత దూరం వెళ్ళినా వెళ్ళకపోయినా యూ గట్ సర్టన్, అంటే ఈ సినిమా చేయగలడనే నమ్మకం అయితే అందరికీ హీ కెన్ డూ గుడ్ ఫిల్మ్స్ అనే ఇది కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో దట్ షుడ్ హెల్ప్ యూ టు పికప్ ద రైట్ ప్రాజెక్ట్స్. అదే నిన్న నుంచి ఫోన్ చేసి నువ్వైతే పాస్ అయ్యావయ్యా అలా లైక్ సినిమా కలెక్ట్ చేస్తే చాలు. రైట్. నో ఐ థింక్ వీ విల్, మాకు కూడా ఇప్పుడు స్క్రీన్స్ పెరుగుతున్నాయి సార్. సో డెఫినెట్లీ 8 years నుంచి 80 years వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న సినిమా. ఐ థింక్ డెఫినెట్లీ ఐ హోప్ ద మార్కెట్ అండ్ ఎవ్రీథింగ్. నేను ప్రసాద్స్ లో చూసా, పీపుల్ ఆర్ లైక్ లాఫింగ్. ప్రసాద్ లో క్రేజీ ఉంది అసలు, చాలా మస్త్. మేము ఏం చేస్తుంటామంటే బేకరీ సీన్కి పోతాము. స్టార్టింగ్ ఐశ్వర్య ఎంట్రీ, బేకరీ సీన్ ఇంటర్వెల్ దాకా ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఆడియన్స్ ఇట్లా పోతుంటే అందరం వీడియోలు తీసుకుంటూ ఉంటాం వెనకాల కూర్చొని. సో వీ నో ఎక్కడెక్కడ నవ్వుతారు అనేది అది ఇక యూనివర్సల్ మాకు తెలిసిపోయింది. రైట్. సో అందులో సిస్టర్ ని తీసుకొని వెళ్ళి ఫ్రెండ్ కి సెట్ చేద్దాం అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ర్యాండమ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ర్యాండమ్గా వచ్చింది. అంటే అక్కడ ఐ నీడెడ్ ఫన్నీ సీన్, కానీ దాన్ని సరిగ్గా తీయకపోతే జనాలు డెస్పరేట్ అనుకుంటారు. ఇన్ఫాక్ట్ ఏంటంటే మా మ్యూజిక్ డైరెక్టర్, మా ఎడిటర్ దే బోత్ డింట్ వాంట్ దట్ సీన్. మా ఎడిటర్ అయితే లేదా చాలా అఫెండ్ అవుతారు జనాలు, అది ఇట్స్ చాలా రాంగ్, అది అదేంటది అసలు అంటే నో, లైక్ నో, ట్రస్ట్ మీ, దిస్ విల్ వర్క్, పీపుల్ విల్ గో బాంకర్స్ ఇన్ థియేటర్స్ అని చెప్పా. అండ్ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నో. అది చాలా రైటింగ్లో కానీ మేకింగ్లో కానీ ఐ మేడ్ షూర్ ఇట్స్ వెరీ ట్రీటెడ్ సెన్సిబిల్లీ. అంటే నేను ఐ వాజ్ అబ్జర్వింగ్ దట్ క్యారెక్టర్ మొదటి నుంచి సీడింగ్ ఉంది అందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో యాక్టర్ ఉన్నాడు కదా, ఆ యాక్టర్ మొదటి నుంచే హీఈస్ లైక్ ట్రైయింగ్ ఫర్ హర్, ఆమె రిజెక్టింగ్ చేస్తుంది, చివరికి వచ్చేసరికి వాళ్ళిద్దరు హోల్డింగ్ హ్యాండ్స్, అమ్మాయి సిగ్గుపడటం, ఇదంతా ఉంటుంది. దట్స్ లైక్ ఎ ప్రాపర్ గ్రోత్ ఫర్ దట్ క్యారెక్టర్. ప్రాపర్ గా ప్లాన్ చేసింది, అంటే మళ్ళీ సడన్ గా ఉండకూడదు. రైట్. యా. సో ఇఫ్ యూ హ్యావ్ టు
సినిమాలో ఇది సరిగ్గా చేయలేకపోయానని ఏమన్నా ఉందా? చేయలేకపోయాను. ఐ థింక్ ద పంచాయతీ సీన్ అది యాక్చువల్లీ ఏమో అది ఇప్పుడు బాగుందేమో, బట్ నాకు ఎక్కడో అది ఉంటుంది అనమాట. అది యాక్చువల్లీ మేము సెకండ్ టైం రీషూట్ చేసాం. సెకండ్ టైం రీషూట్ చేసినప్పుడు కూడా నేను స్క్రిప్ట్లో చేంజెస్ చేశాను. అలా చేసి చూసుకున్న తర్వాత కూడా ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఆ ఫీల్ ఉంటుంది నాకు. సో ఆ సీన్ ఎందుకో నాకు ఎన్నిసార్లు చేసినా అది ఎందుకో ఇట్ షుడ్ బి బెటర్ అని ఉంటుంది. థింక్ దట్ సీన్ అంటే ఇన్ని సంవత్సరాలు షూట్ చేసినా కూడా ప్రాబ్లీ 2 years బ్యాక్ ఈ సినిమా గురించి కొంచెం ప్రమోషన్ చేశారు. దాని తర్వాత ఆఫ్టర్ 2 years ఆర్ 1.5 year ప్రాబ్లీ 20 days ముందు అనౌన్స్ చేసి యూ బ్రాట్ దట్ ఫిల్మ్ అవుట్. సో కానీ సినిమాలో ఎవ్రీథింగ్ లుక్స్ కంటిన్యూస్ అన్నట్టు, ఎక్కడ మనకి కొంచెం గ్యాప్ తర్వాత అట్లా కనిపించదు. ఎందుకంటే షూట్ ఎప్పుడో అయిపోయింది సార్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయిపోయింది. బట్ ఈ లాస్ట్ 14-15 months ఓన్లీ సీజీనే అవుతుంది. ఓన్లీ సీజీ, నథింగ్ ఎల్స్. ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఎడిట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఓన్లీ సీజీకే ఇంత టైం పట్టింది. సో పతంగ్ అందరికి నచ్చింది సినిమా. యాజ్ షీ టోల్డ్ ఇన్ ద సక్సెస్ మీట్లో చూసిన వాళ్ళందరికీ నచ్చింది. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం. యూ డోంట్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఇన్ని హౌస్ఫుల్స్ అని. సో దట్ వే ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఎ లాంగ్ రన్ వెన్ ఇట్ అంటే మీరు మళ్ళీ దీన్ని రిలీజ్ చేయబోతే ఆ నోటిటీ ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ రిసెప్షన్. హోప్ఫుల్లీ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిల్మ్ యుల్ గెట్ ద రైట్. అంటే ఇప్పుడు ఇవాళ రేపు సినిమా రిలీజ్ చేయాలంటే ఒక కంటెస్ట్లో ఒక 4 పార్టీలో నుంచి ఉంటే యూ హ్యావ్ టు గో టు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ అండ్ ప్రమోట్ యువర్ ఫిల్మ్. ఇట్ ఈస్ లైక్ దట్ ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్. సో ప్రాబబ్లీ ద మార్కెటింగ్ టెక్నిక్స్ నీడ్ టు బి లెర్న్డ్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. Definitely. All the best. Thank you, sir.